హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. రీసెంట్గానే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేసే విధంగా ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే జాబ్ లొకేషన్ హైదరాబాద్లో ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెక్ చేద్దాం. మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్తే యాక్చువల్లీ జాబ్ నోటిఫికేషన్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నుంచి రిలీజ్ అయింది. జాబ్ లొకేషన్ మనకి హైదరాబాద్, తెలంగాణ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ డీటెయిల్స్ అనేది చూడొచ్చు. ఇక నెక్స్ట్ మనం ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ గురించి ఒకసారి మాట్లాడితే యాక్చువల్లీ ఈ నోటిఫికేషన్ అనేది మనకి డిసెంబర్ 20వ తారీఖున రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా సేమ్ డే నుంచి తీసుకుంటున్నారు. అయితే అప్లై చేయడానికి లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి 2024 జనవరి 20వ తారీఖు లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. బట్ ఈ జాబ్స్కి అప్లై ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఆన్లైన్లో అప్లై చేయడంతో కంప్లీట్ అయితే అవ్వదు. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఏదైతే మనకి అప్లికేషన్ సబ్మిట్ అయినటువంటి హార్డ్ కాపీ అయితే వస్తుందో దాన్ని ప్రింట్అవుట్ అయితే తీసి మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్ని కూడా యాడ్ చేసి మళ్ళీ పోస్టుల ద్వారా ఇక్కడ మనకి మెన్షన్ చేసిన అడ్రస్కి అయితే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చేస్తేనే అప్లై ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. అయితే మనకి ఈ విధంగా పోస్టుల ద్వారా అప్లికేషన్ సెండ్ చేయడానికి జనవరి 29, 2024 లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. అయితే ఇప్పుడు మనం ఈ రిక్రూట్ చేసిన పోస్ట్ ఏంటనేది చూసుకున్నట్లయితే ఈ రిక్రూట్మెంట్లో మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించిన పోస్ట్ని రిక్రూట్ చేస్తున్నారు. టోటల్గా మనకి 5 వేకెన్సీస్ ఉన్నాయి, అంటే 5 పోస్టులు ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి 2 పోస్టులు, ఓబీసీ కేటగిరీకి సంబంధించి 2 పోస్టులు, ఎస్సీ కేటగిరీకి సంబంధించి 1 పోస్ట్ని కేటాయించడం జరిగింది. ఈ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ విత్ ఆల్ అలవెన్సెస్తో 49,371 రూపాయి శాలరీగా పే చేస్తుంది. అంటే 49,371 రూపీస్ అనేది ఈ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి శాలరీగా రావడం జరుగుతుంది. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి మినిమం ఏజ్ చూసుకుంటే 18 ఇయర్స్, మ్యాక్సిమం 27 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీస్ లైక్ ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఈ జాబ్కి అప్లై చేసే క్యాండిడేట్కి ఉండాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ అదర్ క్వాలిఫికేషన్స్ అనేది చూసినట్లయితే ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. మెన్షన్ చేసింది ఏంటంటే ఇంటర్మీడియట్ లేదా ఇంటర్మీడియట్ ఈక్వల్ క్వాలిఫికేషన్తో ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు అని చెప్పారు. బట్ ఇవి స్టెనోగ్రాఫర్ జాబ్స్ కాబట్టి స్టెనోగ్రఫీకి సంబంధించినటువంటి స్కిల్స్ కూడా మస్ట్ అండ్ షుడ్గా ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఫైనల్గా ఈ జాబ్స్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్లోకి వెళ్తే సెలక్షన్ ప్రాసెస్ టోటల్గా 2 స్టేజెస్లో ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. స్టేజ్ 1లో మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. స్టేజ్ 2లో చూసుకున్నట్లయితే మనకి స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గురించి చూస్తే మనకి ఎగ్జామ్కి సంబంధించి టోటల్గా 2 hours టైం అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అదేవిధంగా మార్క్స్ కూడా చూసుకుంటే 200 మార్క్స్కే ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇప్పుడు మనకి ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని చూస్తే ఎగ్జామ్ పేపర్ని టోటల్గా 3 partsగా డివైడ్ చేశారు. పార్ట్ 1 చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి 50 questions ఉంటాయి అండ్ 50 marks. పార్ట్ 2లో చూసుకుంటే జనరల్ అవేర్నెస్, ఇక్కడ కూడా 50 questions అండ్ 50 marks. ఫైనల్గా పార్ట్ 3లో చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, ఇక్కడ మనకి 100 questions అండ్ 100 marks ఉంటాయి. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 0.25 నెగిటివ్ మార్కింగ్ అనేది అప్లికేబుల్ అవుతుందని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఈ విధంగా మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే మెరిట్ అయితే వస్తారో వాళ్ళని షార్ట్ లిస్ట్ అయితే చేసి మనకి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు, లేదా ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ మీరు ఆ డీటెయిల్స్ అనేది చూడొచ్చు. ఇక్కడ మనకి క్లియర్గా కనబడుతుంది, ఇక్కడ డీటెయిల్స్ అనేది చూడొచ్చు. సో ఓవరాల్గా ఈ 2 టెస్టులు కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారో ఆబ్వియస్లీ వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి జాబ్స్ అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. వీలైనంత వరకు మన ఛానల్ని రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.